నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ. సో ధర్మరాజుకు మళ్ళీ దిగులు మొదలైంది. అర్జునుడు వెళ్ళాడు, అడ్రస్ లేడు. వెనకాల సాత్వికిని పంపించాను, అడ్రస్ లేడు. ఇప్పుడు భయం ఏంటి? అర్జునుడి మీద భయం లేదు. అర్జునుడు తన సోదరుడు, పర్లేదు. సాత్వికిని పంపించాడు. ఇప్పుడు సాత్వికి కనుక ఏదైనా అయితే ఆల్రెడీ అభిమన్యుడి విషయంలో దెబ్బతిని ఉన్నాడు. ఎవరు? మన ధర్మరాజు. అభిమన్యుని పంపించి ఎరేసినట్టు అయింది అన్ని కౌరవ సైన్యానికి. ఇప్పుడు సాత్వికిని కూడా అనవసరంగా ఒక్కడే పంపించాను, ఏమైందో తెలియట్లేదు. సాత్వికి గురించి వివరాలు తెలియలేదు. అర్జునుడి యొక్క గాంధీవ ధ్వని వినిపించటం లేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అందరూ నన్ను అంటారు అని గబగబా భీముడి దగ్గరికి వచ్చాడు ధర్మరాజు. భీముడి దగ్గరికి వచ్చి తన టెన్షన్ అంతా చెప్పి, నువ్వేం చేయాలో తెలియదు, నాకు తెలియదు, నువ్వు ముందు లోపలికి వెళ్ళు. నాకు అర్జునుడి గురించి వర్రీ లేదు, నాకు సాత్వికి గురించి ముందు వర్రీ. నువ్వు లోపలికి వెళ్ళి సాత్వికని గుర్తించిన తర్వాత ఒక పెద్ద సింహనాదం చెయ్యి. ఆ సింహనాదం చేస్తే నాకు వాళ్ళ యొక్క సేఫ్టీ గురించి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఐ విల్ బి హ్యాపీ అన్నాడు ధర్మరాజు. దాంతో భీమసేనుడు ఏమన్నాడంటే, నువ్వు డోంట్ వర్రీ అన్నయ్య, బాధపడకు, కృష్ణార్జునుల గురించి ఎలాంటి భయం వద్దు నీకు, అయినా కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తున్నాను అని ధృష్టద్యుమ్నుడి దగ్గరికి వెళ్ళి ధృష్టద్యుమ్నుడితో అన్నాడనమాట. అన్నగారి ఆజ్ఞ కాబట్టి నేను లోపలికి వెళ్తున్నాను, నువ్వు మాత్రం ఆయన ద్రోణాచార్యుడు పట్టి బంధించకుండా కాపాడాల్సిన బాధ్యత నీదే అని ధృష్టద్యుమ్నుడితో చెప్పాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు ఒకే మాట అన్నాడు, నేను బతికుండగా ద్రోణాచార్యుడు ధర్మరాజుని పట్టుకోలేడు, నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు భీముడు అనేక రకాలైనటువంటి స్వస్తి వచనాలు తీసుకొని, అన్నగారి ఆశీర్వచనాలు తీసుకొని, బ్రాహ్మణుల ఆశీర్వాదాలు తీసుకొని, అనేక రకాలైనటువంటి దానాలు ఇచ్చి బయలుదేరి కొంత మద్యం సేవించి రెట్టింపు బలంతో సైన్యంలోకి ప్రవేశించాడు. కౌరవ సైన్యంలోకి చాలా వేగంతో లోపలికి వెళ్ళి శంఖాన్ని పూరిస్తూ బాణవర్షం కురిపిస్తూ శత్రు మధ్యంలో ప్రవేశించాడు భీమసేనుడు. దారిలో అనేక మంది ధృతరాష్ట్ర కుమారులు ఎదురుగా వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా చల్లాచెదురు చేసేసి ద్రోణాచార్యుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ద్రోణాచార్యుడు అడ్డుకున్నాడు. అడ్డుకొని ఇంతకుముందు అర్జునుడు తన నమస్కార బాణాలు వేసి లోపలికి వెళ్ళాడు కదా, అట్లాగే భీముడు కూడా చేస్తాడనేటువంటి ఉద్దేశంతో నీ తమ్ముడు కృష్ణుడు కూడా నా అనుమతి తీసుకుని లోపలికి వెళ్ళారు, నువ్వు మాత్రం లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు భీమసేనుడితోటి ద్రోణాచార్యుడు. అప్పుడు భీముడు కోపంతో కళ్ళెర్ర చేసి, అర్జునుడు నీ అనుమతితోటి లోపలికి ప్రవేశించలేదు, అర్జునుడు కానీ కృష్ణుడు కానీ తలుచుకుంటే దేవేంద్ర సైన్యంలో కూడా ప్రవేశించగలరు, నీ మీద గౌరవంతో ఆయన అలా చేశాడు. నేను అర్జునుడిని కాదు, భీముడిని, నీ శత్రువుని. నువ్వు మాకు తండ్రి, గురువు, బంధువు, మేమందరం నీ పుత్రులు అన్న భావంతో నీకు లొంగి ఉన్నాం ఇన్నాళ్ళు. అదేవిధంగా నువ్వు కనుక నన్ను అడ్డుకోవాలనుకుంటే, నన్ను శత్రువుగా నువ్వు భావిస్తే అలా కానీ చూసుకుందాం అంటూ ద్రోణాచార్యుడి మీద బాణాల వర్షం గుప్పించాడు. అనేక మంది సైన్యాన్ని సంహరించి ద్రోణాచార్యుడి రథాన్ని భగ్నం చేశాడు. ద్రోణాచార్యుడు రథం భగ్నం చేయగానే అతడు మళ్ళీ వేరే రథంలో ఎక్కి మళ్ళీ ముఖద్వారంలోకి వచ్చి నిలబడ్డాడు ద్రోణాచార్యుడు. ఇందులోనే అనేక మంది ధృతరాష్ట్ర కుమారులు కూడా ద్రోణాచార్యుడి దగ్గరికి రక్షణ కోసం వచ్చారు. అప్పటి జరిగినటువంటి ఘోరమైన యుద్ధంలో భీముడు 11 మంది దుర్యోధన సోదరులను అంటే ధృతరాష్ట్ర పుత్రులను చంపేశాడు. తను ఆల్రెడీ ప్రతిజ్ఞ ఉంది కదా, వాళ్ళందరినీ చంపుతానని, ఆ ప్రకారమే వధించాడు. అప్పుడు ద్రోణుడు విపరీతమైనటువంటి బాణవర్షాన్ని భీముడి మీద కురిపించాడు. 11 మందిని చంపేశాడు కదా ఒక పక్కన. ఆ కోపంతో ద్రోణాచార్యుడు భీముడి మీదకి బాణవర్షాన్ని పరంపరగా కురిపించాడు. కురిపించినప్పుడు భీముడు తన రథాన్ని దిగి, ఇహ లాభం లేదు, ఈ బాణాలతో యుద్ధం నడిచట్లేదు, అందుకని భీముడు గుడ్డెద్దు చెలో పడ్డట్టు అంటారు తెలుసు కదా, గుడ్డు ఎద్దు చెలో పడితే ఎటు పడితే అటు పోతుంది చూసారా, అట్లా భీముడు ఇలా రథాన్ని దిగి ఆబోదు కళ్ళ మూసుకొని వర్షధారలో నడిచినట్లుగా ఆ బాణవర్షాన్ని సహిస్తూ అంటే వచ్చి గుచ్చుకుంటున్నాయి చక్కా. భీముడేం పట్టించుకోవాలా, అలాగే వెళ్ళి ద్రోణాచార్యుడి యొక్క రథాన్ని ద్రోణాచార్యుడితో సహా ఎత్తి ఇసిరేసాడు. ఆబోతులాగా ముందుకెళ్ళి బాణాలు కురిపిస్తున్న లెక్క చేయకుండా వెళ్ళి ఆ యొక్క ద్రోణాచార్యుడిని రథంతో సహా ఎత్తి ఇసిరేసాడు. దాంతో ద్రోణాచార్యుడు మళ్ళీ ఇంకో రథం మీదకి వచ్చాడు.
ఇట్లా 8 సార్లు జరిగింది. భీముడు ఎత్తి ఇసిరేస్తున్నాడు, రథం ముక్కలు చెక్కలు అయిపోతుంది. ద్రోణాచార్యుడు నేల మీద పడుతున్నాడు, ఇంకో రథం ఎక్కుతున్నాడు, మళ్ళీ వచ్చాడు. ఇలా 8 సార్లు జరిగింది. వీళ్ళిద్దరు నైపుణ్యాన్ని చూసి వాళ్ళందరూ నోళ్ళు వెళ్ళబెట్టారు, ఆశ్చర్యపోయారు. అరే ఏమి నైపుణ్యం రా బాబు, ఈయన ఎత్తి ఇసిరేస్తున్నాడు, ఆయన ఇంకో రథం ఎక్కువస్తున్నాడు, మళ్ళీ ఎత్తి ఇసిరేస్తున్నాడు, చాలా తమాషాగా ఉంది. ఆ తర్వాత ఇక లాభం లేదని భీముడు రెచ్చిపోయిన వేగంతో లోపలికి దూసుకుని వెళ్ళి తన రథాన్ని ఎక్కి అడ్డొచ్చిన సైన్యాలను చిందరవందర చేస్తూ కకావికలు చేస్తూ నేరుగా అర్జునుడి దగ్గరికి చేరుకున్నాడు భీమసేనుడు. అర్జునుడిని చూడగానే భీమసేనుడు పెద్దగా గర్జించాడు, సింహనాదం చేశాడు. అది వినగానే కృష్ణార్జునులు కూడా పెద్దగా సింహగర్జనలు చేశారు. ఈ సింహగర్జనలన్నీ కూడా ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి ధర్మరాజు వినపడ్డాయి. ఆయన గుండె చల్లబడింది, అమ్మయ్య బతికిపోయాను రా బాబు, కృష్ణార్జునులు బాగున్నారు, భీమసేనుడు వాళ్ళ దగ్గరికి చేరాడు, సేఫ్ అన్నటువంటి సంతోషంతో అవన్నీ కూడా చూసి ఆనందపడ్డారు ఒకళ్ళొకళ్ళు. అటు భీమసేనుడు, ఇటు కృష్ణార్జునులు, ఇటు పక్క ధర్మరాజు అందరూ కూడా సంతోషాన్ని పొందారు. ఇలా జరిగినప్పుడు భీముడి యొక్క సింహగర్జన విని కర్ణుడు భీముడి మీద యుద్ధానికి వచ్చాడు. భీముడు అతి స్వల్ప కాలంలోనే వాడి సారథిని అశ్వాలను కూడా వధించి రథాన్ని భగ్నం చేసినప్పుడు కర్ణుడు భయంతో పక్కనే ఉన్నటువంటి వృషసేనుడి యొక్క రథాన్ని ఎక్కి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. గమనించారా? కర్ణుడు అన్ని సందర్భాల్లో విజేతగా లేడు. కొన్ని సందర్భాల్లోనే అతను అద్వితీయమైన పరిక్రమం చూపించాడు, కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బంది పడినట్టు కనపడుతుంది యుద్ధరంగంలో. ఆ తర్వాత దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొదలెట్టాడు సోది. ఏమన్నాడు? నాకు ఆశ్చర్యంగా ఉంది, నిన్ను దాటి అర్జునుడు వెళ్ళాడు, నిన్ను దాటి సాత్యకి వెళ్ళాడు, నిన్ను దాటి భీమసేనుడు వెళ్ళాడు, ఏంటి నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు, అందరిని వదిలిపెడుతున్నావు, లైన్ ఇచ్చి టికెట్ ఇచ్చేసి లోపలికి పంపిస్తున్నావు, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగాడు ద్రోణాచార్యుడిని దుర్యోధనుడు. అప్పుడు ద్రోణాచార్యుడు అన్నాడు, నిజమేనా ఆయన, పాండవ మహారథులు 3 మన దాటి లోపలికి వెళ్ళారు. అయితే నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ సైంధవుడి రక్షణ, కృష్ణార్జునులు ఎక్కడున్నారో చూసుకో. ఇంకో విషయం, అగ్నికి వాయువు తోడైనట్టుగా ఒక పక్కన కృష్ణార్జునులు లోపల ఉండగా సాత్యకి భీముడు లోపలికి చేరారు. ఇది మరీ డేంజర్. సో సైంధవుడిని ఇమ్మీడియట్గా రక్షించాలి. ఆనాడు నువ్వు జూదం ఆడావు, అదేదో జయాపజయాలు, జూదం ఆడాను గెలిచాను అనుకున్నావు, అది కాదు జయాపజయాలు. ఇప్పుడు నడుస్తున్న యుద్ధంలో ఉంది చూసావా, ఇక్కడ జయాపజయాలు నిర్ణయించబడేది. ఆనాటి పాచికలు ఈనాటి బాణాలు అయ్యాయి. ఇప్పుడు నువ్వు ఆడేటువంటి పందెం సైంధవుడి మీద. సైంధవుడు గెలిచాడా, సైంధవుడు నిలిచాడా, నువ్వు బతికావు. సైంధవుడు పోయాడా, మనందరం పోయినట్టే. జాగ్రత్త. నువ్వు వెంటనే సైంధవుడి దగ్గరికి వెళ్ళు, అతను రక్షించు. నేను కొంతమందిని పంపుతాను ఇక్కడి నుంచి, సైన్యం నుంచి కొంత భాగాన్ని పంపిస్తాను ఈ దగ్గర తోడుగా. ఓకే, నేను ఇక్కడ ఉండి ఈ యొక్క పాండవులను పాంచాలను లోపలికి రాకుండా అడ్డుకుంటుంటా, నన్ను ఇక్కడే ఉండని. సో నువ్వు ఇమ్మీడియట్గా వాళ్ళు ఆల్రెడీ అటు మన యొక్క రథరక్షకులు అయినటువంటి అర్జునుడి యొక్క రథరక్షకులైనటువంటి ఈ యొక్క యుధామన్యువు, ఉత్తమ తేజస్సు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పక్కన అర్జునుడిని చేరుకుంటూ ఉన్నారు. ఈ విధంగా జరుగుతున్నప్పుడు నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు వెళ్ళి నువ్వు యొక్క సైన్యం రక్షించే ప్రయత్నం చెయ్యి, వాళ్ళకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది లోపల కృష్ణార్జునులకి అని చెప్పాడు. ఈ లోపల నేను చెప్పినటువంటి యుధామన్యువు, ఉత్తమ తేజస్సు వాళ్ళు కూడా మహారథులు అనమాట. వాళ్ళు ఎప్పుడైతే లోపలికి వెళ్తున్నారో దుర్యోధనుడు వాళ్ళని అడ్డుకున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా దుర్యోధనుడి రథాన్ని భగ్నం చేసి అతడు శల్యుడి రథాన్ని ఎక్కే విధంగా చేశారనమాట. అంటే దుర్యోధనుడు తన రథాన్ని నాశనం అయిపోయినప్పుడు అతడు శల్యుడి రథం ఎక్కి పారిపోయాడు. ఈ లోపల భీముడు అర్జునుడికి ఇంకా సమీపానికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. దూరంగా చూశాడు, ఇందాక సింహనాదం చేశాడు, బాగుంది. ఇప్పుడు భీముడు అర్జునుడి యొక్క పక్కకి చేరే ప్రయత్నం చేశాడు, అంటే శత్రు సైన్యాన్ని క్లియర్ చేయడానికి కోసం అనమాట. వెళ్ళబోతుండగా కర్ణుడు మళ్ళీ అడ్డుకొని యొక్క భీముడిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఘోరమైనటువంటి యుద్ధంలో భీముడు 2 సార్లు కర్ణుడి యొక్క సారథిని, కర్ణుడి యొక్క అశ్వాలను సంహరించి రథాలను నాశనం చేశాడు. కర్ణుడు ఇట్లా 2 సార్లు విరధుడైపోయాడు అనమాట, అంటే రథం కోల్పోయిన వాడు అయ్యాడు.
ఆ తర్వాత కర్ణుడికి సహాయకులుగా వచ్చినటువంటి ఇద్దరు ధృతరాష్ట్ర పుత్రులను కూడా భీమసేనుడు అక్కడ సంహరించడం జరిగింది. దాంతో చివరికి కర్ణుడు ఆ రణరంగాన్ని విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా జరిగిన తర్వాత కర్ణుడు మళ్ళీ యుద్ధరంగంలోకి ఫ్రెష్గా మళ్ళీ ఆయుధాలతోటి రథంతో వచ్చినప్పుడు మళ్ళీ కూడా అతన్ని ఓడించి 14 మంది ధృతరాష్ట్ర పుత్రులను సంహరించాడు భీమసేనుడు. మళ్ళీ చూసారా, ఆ సందర్భంలో బాధాకరమైన విషయం ఏంటంటే వికర్ణుడిని చంపాల్సి వచ్చింది భీమసేనుడు ఆ యుద్ధంలో. ఇప్పుడు వికర్ణుడు ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ధర్మం చెప్పినవాడు. అలాంటి వికర్ణుడి విషయంలో భీమసేనుడికి చాలా ఒక ప్రేమ ఉంది. ఎందుకంటే అంతమంది నోరు మూసుకుని కూర్చుంటే మహామహులు భీష్ముడు, ద్రోణుడు లాంటి మహానుభావులు కూడా నోరు మూసుకుని కూర్చుంటే ద్రౌపది అధర్మ విజిత, ఆమె ధర్మంగా జయించబడలేదు, ఆమె దాసి కాదు అని జడ్జిమెంట్ ఇచ్చింది వికర్ణుడు. అలాంటి వికర్ణుడిని ఆరోజు యుద్ధంలో భీమసేనుడు చంపాల్సినటువంటి పరిస్థితి. కళ్ళనెళ్ళ పర్యంతం అయిపోయాడు భీమసేనుడు. కానీ క్షాత్రధర్మంలో ఇవి తప్పవు కదా అని సమాధాన పడ్డాడు. కానీ మనసులో చాలా బాధపడ్డాడు భీమసేనుడు. ఈ విధంగా ఆ 14 మంది ధృతరాష్ట్ర పుత్రుల్ని ఆ క్షణంలో యుద్ధంలో వధించి తిరిగి కర్ణుడి మీద యుద్ధానికి వెళ్ళాడు భీముడు. ఈ విధంగా జరిగిన యుద్ధంలో కాసేపు కర్ణుడిది పైచేయింది, కాసేపు భీముడిది పైచేయింది. ఈ లోపల భీముడి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా అయిపోయాయి. అప్పుడు కర్ణుడి బారి నుంచి రక్షించుకోవడం కోసం భీముడు అంతకుముందు అర్జునుడు చంపినటువంటి అనేక ఏనుగుల పెంట అంటే గుంపు, పెద్ద కొండలాగా పడేస్తున్న ఏనుగులు, ఆ ఏనుగుల గుంపు వెనకాల నిలబడి కర్ణుడి రథం అటు పక్కకి రాకుండా వాటి కళేబరాలను, ఏనుగుల యొక్క కళేబరాలను మార్గంలో అడ్డుగా పెట్టి కొంతసేపు ఏనుగుల వెనక, కొంతసేపు రథాల వెనక తను రక్షించుకుంటూ నిలబడి ఒక ఏనుగు యొక్క శరీరాన్ని, కళేబరాన్ని ఇట్లా ఎత్తి నిలబడి హనుమంతుడు సంజీవని పర్వతం పట్టుకున్నట్టు ఇట్లా పట్టుకున్నాడు అనమాట. ఎవరు? భీమసేనుడు. ఈ కర్ణుడి బాణాలతోటి ఆ ఏనుగు కళేబరం ముక్కలు చెక్కలుగా చేసేసినప్పుడు భీమసేనుడు అక్కడ ఉన్నటువంటి ఏనుగులు, గుర్రాలు, అలాగే రథచక్రాలను ఏవి పడితే అవి కర్ణుడి మీదకి విసిరేశాడు. ఎందుకంటే ఆయుధాలు లేవు, భీముడి దగ్గర అయిపోయినాయి. కర్ణుడు వాటన్నిటిని కూడా ఛేదించాడు. ఇక చివరికి భీముడు అనుకున్నాడు, ఇక నాకు ఆయుధాలు లేవు, ఇక్కడ నేను ఎక్కువసేపు ప్రొటెక్షన్ తీసుకోలేను, పిడికిలి గుద్దుతో కర్ణుడిని చంపేస్తాను అనుకున్నాడు. అయినా కానీ అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ గుర్తొచ్చింది ఇక్కడ. భీమసేనుడు ఏం ఆలోచించాడంటే కర్ణుడిని అర్జునుడు చంపుతాను ప్రతిజ్ఞ చేశాడు, నేను కర్ణుడిని ఇప్పుడు యుద్ధం చేసి చంపలేను, ఆయుధాలతో యుద్ధం చేసే పరిస్థితి లేదు, ఓడించే పరిస్థితి లేదు అని చంపేయాలి. చంపేస్తే అర్జునుడి ప్రతిజ్ఞ నల్లిపై అయిపోతుంది, ఒమ్ము అవుతుంది. సో అందుకని ఏమి చేయలేను అని చెప్పని ఆలోచిస్తూ ఉండగానే భీముడి యొక్క జాయింట్స్లోకి కర్ణుడు బాణాలతో కొట్టాడు. అంటే వీక్ చేసి పడేశాడు, అవయవాల బలం తగ్గట్టు కొట్టాడు, జాయింట్స్లో కొట్టేశాడు బాణాలు. కొట్టేసరికల్లా భీముడు కొంత శక్తి తగ్గి నిలబడిపోయాడు. అయితే ఇక్కడ ఆయుధం లేనటువంటి భీముణ్ణి కర్ణుడు కుంతిదేవికి తానిచ్చిన మాట ప్రకారము చంపకుండా వదిలిపెట్టేశాడు. ఇక్కడ మనం అనుకుంటాం, ఈ ఒక్క బిట్టే తీసుకుంటాం, కర్ణుడు భీముడిని ఛాన్స్ వచ్చినా చంపలేదు, కానీ భీముడు కూడా కర్ణుడిని ఛాన్స్ వచ్చినా చాలా సందర్భాల్లో చంపలేదనే విషయం కూడా మనం గమనించాలి. యుద్ధంలో ఇవన్నీ మామూలే, కాకపోతే మన కర్ణుడి పాత్రను హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం. ఒక విధంగా వాస్తవమే, కరెక్టే, కానీ అదే టైంలో వీళ్ళు కూడా కర్ణుడిని చాలా సందర్భాల్లో వదిలిపెట్టారు. మనం చాలా సందర్భాల్లో చూపిస్తాం. భీముడు కర్ణుడిని 2 సందర్భాల్లో 3 సందర్భాల్లోనూ చంపగలిగినా కూడా అర్జునుడి ప్రతిజ్ఞ కోసమని వదిలేసిన సందర్భం ఉంది. అంటే ఒకరికి పై చేయనప్పుడు వీళ్ళు ఆయన చంపలేదు. కాకపోతే ఇక్కడ కర్ణుడికి సింపతి ఎక్కడ వస్తుందంటే చివరిలో కుంతికి ఇచ్చిన మాట ప్రకారం అతడు ఎవరిని చంపలేదు అన్న సందర్భం వచ్చినప్పుడు అప్పుడు కర్ణుడి మీద సింపతి వస్తుంది. అక్కడే ఇవి పనికి వస్తాయి. కానీ ప్రాక్టికల్గా పాండవులు కూడా కర్ణుడిని చాలా సందర్భాల్లో వదిలేసిన సందర్భాలు ఉన్నాయి, కర్ణుడు పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కుంతీదేవికి ఇచ్చిన మాటను స్మరించినటువంటి కర్ణుడు భీముడిని చంపకుండా వదిలేశాడు. అంత మటుకు బాగుంది కదా. అయితే అతడు కర్ణుడు భీముడి దగ్గరికి వచ్చి తన ధనుస్సు యొక్క చివరితోటి భీముడిని ఇట్లా పొడిచి నవ్వాడు. నవ్వగానే భీముడు పులిలాగా ఆ యొక్క ధనుస్సుని లాక్కొని కర్ణుడి తల మీద కొట్టాడు. కర్ణుడు చలించకుండా నవ్వుతూ, ఓ తిండిపోతా, నా వంటి వాడితో నీకు యుద్ధం ఏమిటిరా,
అడవిలోకి పోయి దుంపలు తిను అని ఎగతాళిగా మాట్లాడాడు కర్ణుడు. భీముడు కోపంతో, అరే దుష్టుడా, దుర్మార్గుడా, నువ్వు నా చేతిలో ఎన్ని మార్లు ఓడిపోయావురా? ఓడిపోలేదా నువ్వు? ఇప్పుడేదో నా దగ్గర ఆయుధం లేదు కాబట్టి నన్ను దెప్పిపడుస్తున్నావు. జయాపజయాలు దైవాధీనాలు, మలయుద్ధానికి రా, నీ సంగతి తేలుస్తాను అన్నాడు. ఈ విధంగా కర్ణుడు దాన్ని ఇగ్నోర్ చేసి అందరూ చూస్తుండగా కృష్ణార్జునుల సమక్షంలో భీముణ్ణి ఈ విధంగా రథం మీద లేకుండా చేసి అవమానించి పక్కకి తప్పుకున్నాడు కర్ణుడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు, చూసావా భీముడిని తీవ్రంగా అవమానించాడు కర్ణుడు అనగానే అర్జునుడు తీవ్రమైన బాణాలతోటి కర్ణుడిని విపరీతంగా ఇబ్బంది పెట్టాడు. అప్పుడు కర్ణుడు ధనుసు విరిగిపోయి అనేక బాణాల చేత పీడించబడి అక్కడి నుంచి దూరంగా రథం ఎక్కి వెళ్ళిపోయాడు కర్ణుడు. చూసారా, ఒక క్షణం ముందు కర్ణుడు భీముడిని ఇబ్బంది పెడితే మరో క్షణంలో అర్జునుడు కర్ణుడిని రథం నుంచి రథం ఎక్కి పారిపోయేలా చేశాడు. ఆ తర్వాత భీముడు సాత్వికి యొక్క రథాన్ని ఎక్కి అర్జునుడికి దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత అర్జునుడు కర్ణుడి మీద మళ్ళీ వచ్చిన సందర్భంలో కర్ణుడి మీదకి ఒక పెద్ద తీవ్రమైనటువంటి బాణాన్ని ప్రయోగించాడు. ఎవరు? అర్జునుడు కర్ణుడిని చంపడానికి. ఆ సందర్భంలో కర్ణుని రక్షించడం కోసం అశ్వత్థామ ఆ బాణాన్ని ఆకాశంలోనే ఛేదించాడు. అప్పుడు అశ్వత్థామ మీద అర్జునుడు తీవ్రమైనటువంటి బాణవర్షాన్ని కురిపించాడు. దాంతో అశ్వత్థామ కూడా రణభూమి నుంచి పారిపోయాడు కర్ణుడితో పాటు. ఈ విధంగా కర్ణుడు అశ్వత్థామ యుద్ధరంగం నుంచి పారిపోయాడు. మరోపక్క సాత్వికి ఏం చేశాడు, సాత్వికి ఎలాంటి పరాక్రమాన్ని చూపించాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.